కాలజ్ఞానం ఏప్రిల్ 12, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో బాగానే లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి మున్ముందు ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఢోకా ఉండదు. భరణి వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన కార్యకలాపాలు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వ్యక్తిగత సమస్యల నుండి కొద్దిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. రోహిణి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మిథున రాశి. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం సైతం ఉంది. ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త అందవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. పునర్వసు వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. చేపట్టిన పనులు వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. పుష్యమి వారికి ఆదాయ వృద్ధి ఉంది. తదుపరి సింహరాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగానే చక్కబడతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు సైతం ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా సాగిపోతాయి. తదుపరి కన్యారాశి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరత్రా అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఆఫర్లు అంది వస్తాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభము ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి తులరాశి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. స్వాతి వారికి ధనయోగం ఉంది. తదుపరి వృశ్చికం రాశి. రోజంతా దాదాపు బాగానే గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితికి డోకా ఉండదు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి అన్నింటా విజయం వరిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి జీవితంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులు సైతం సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పూర్వాషాఢ వారు బాగా లబ్ధి పొందుతారు. తదుపరి మకర రాశి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఆఫర్లు అంది వస్తాయి. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి. శ్రవణం వారికి బాగా డబ్బు కలిసి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు మంచివి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పూర్వభాద్ర నక్షత్రం వారు ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చివరగా మీనరాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఆర్థికంగా కుటుంబపరంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడిచిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఆశించిన శుభవార్త వింటారు.